How does labor laws in India reflect the principles of social welfare? Analyze the emerging trends in employment and justify the need for new adaptive labor laws. సో బేసిక్గా మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అంటే లేబర్ లాస్ ఇండియన్ సోషల్ వెల్ఫేర్ ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తుంది అని మనం అడ్రస్ చేయమని ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ లో అడుగుతున్నారు. సెకండ్ పార్ట్ లో మనకి కొత్త ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఏంటో అడ్రస్ చేయమని అనలైజ్ చేయమని అడుగుతున్నారు. అలానే కొత్త లేబర్ లాస్ తీసుకురావడానికి మనకి నీడ్ ఉంది అని జస్టిఫై చేయమని మనకి థర్డ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ లో అడుగుతున్నారు. Hello everyone, welcome to Sai Ram Sampath Education. I hope everyone is doing great and well preparing for the upcoming exams. మన కొత్త సిరీస్ హాట్ 25 లో భాగంగా మనం రెగ్యులర్ గా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. వేర్ మనం ఆల్రెడీ 22 క్వశ్చన్స్ వండర్ఫుల్ గా కవర్ చేసి పెట్టుకున్నాము. ఇఫ్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అలానే మనం యూనిట్ వచ్చేసి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు వండర్ఫుల్ గా కాన్ఫిడెంట్ గా ఈ క్వశ్చన్స్ పైన రిలై అయ్యి ఎగ్జామ్ లో కాన్ఫిడెంట్ గా ఆన్సర్స్ రాయండి. అండ్ ఈ హాట్ 25 సిరీస్ యొక్క పీడిఎఫ్స్ అని మనకి సాయి రామ్ సంపత్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గో త్రూ ఇట్. సో ముందుగా మనం ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ ని మీ ఓన్ గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది హౌ టు రైట్ ఎన్ ఆన్సర్ అని చెప్పి. ఎందుకంటే మనం ఆల్రెడీ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద జర్నీ ఈ సిరీస్ లో మనం కంప్లీట్ చేసాము. కాబట్టి ఈ స్టేజ్ లో మీరు మీ ఓన్ గా ఆన్సర్స్ రాసే కెపాసిటీ మీకు ఆల్రెడీ బిల్డ్ అవుతుంది, అవ్వాలి కూడా. సో ఐ హోప్ మీరు ఈ వీడియో పాజ్ చేసి క్వశ్చన్ అడ్రస్ చేయడానికి ట్రై చేశారని, అట్లీస్ట్ పాయింట్స్ రూపంలోనైనా ఈ ఆన్సర్ ని రాయడానికి ట్రై చేశారు అని. సో ఇప్పుడు మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఈ క్వశ్చన్ లోని వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సోషల్ వెల్ఫేర్ అండ్ హ్యాపీనెస్ అనేది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వై బికాస్ మీ ఆఫెన్ మిస్అండర్స్టాండ్ ద వెల్ఫేర్ అండ్ హ్యాపీనెస్ రెండు ఒకటే అని మనం అనుకుంటాం చాలా సార్లు. బట్ వెల్ఫేర్ అంటే మనకి ఇట్స్ మోర్ అబౌట్ మెటీరియల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్, వేరాస్ హ్యాపీనెస్ అనగానే మనకి అదొక ఫీలింగ్ ఆర్ జాయ్ అనమాట. సో వెల్ఫేర్ అనేది ఇట్ మోర్ టెన్స్ టు ఇన్కమ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. అలానే హ్యాపీనెస్ అనేది రిలేషన్షిప్స్ గురించి, పీస్ ఆఫ్ మైండ్ గురించి మనము ఒక్కొక్కసారి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. వెల్ఫేర్ అంటే ఇట్స్ మోర్ అబౌట్ కలెక్టివ్, వేర్ హ్యాపీనెస్ అనేది ఒక పర్సనల్ థింగ్ అనమాట. సో ఐ హోప్ మీకు వెల్ఫేర్ కి హ్యాపీనెస్ కి డిఫరెన్స్ అర్థమైంది అని. వెల్ఫేర్ అనేది మనం ఒక స్టేట్ కాన్సెప్ట్ లో మాట్లాడుకుంటాము, హ్యాపీనెస్ అనేది ఒక ఇండివిజువల్ కాన్సెప్ట్ లో మాట్లాడుకుంటాము. వెల్ఫేర్ మోస్ట్లీ ఇన్కమ్ గురించి, స్టేట్ లో ఉన్న సోషల్ జస్టిస్ థింగ్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో విత్ ద ఫౌండేషన్ సెట్ ఒక్కసారి మనం ఇంట్రొడక్షన్ లోకి చూద్దాము. లేబర్ లాస్ ఇన్ ఇండియా ఆర్ ఎసెన్షియల్ టూల్స్ ఫర్ అచీవింగ్ సోషల్ వెల్ఫేర్ and justice. They aim to protect workers from exploitation, ensure fair working conditions, and provide social security. Rooted in constitutional directive principles of state policy, these laws are ethically and legally aligned with the vision of a just, equitable, and inclusive society. However, with the changing nature of work, India must revisit its legal framework to address emerging employment realities. సో మనం క్వశ్చన్ లో ఇచ్చిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఇంట్రడక్షన్ లోని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసాము. ఇఫ్ ఎట్ ఆల్ మీరు దీంట్లో 30% ఆన్సర్ లో రాసినా సరిపోతుంది. అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ లేబర్ లాస్ హైలైటింగ్ పాయింట్స్ లైక్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి కాపాడుతుంది, ఎన్ష్యూరింగ్ ఫెయిర్ వర్కింగ్ కండిషన్స్, సో ఇలాంటి సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనం ఇంట్రడక్షన్ లో రాసిన సరిపోతుంది. అండ్ సమ్ కాన్స్టిట్యూషనల్ రిలవెన్స్ లైక్ డిపిఎస్పీస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా మీరు ఇంట్రడక్షన్ లో సరిపోతుంది అనమాట. ఎందుకంటే ద చేంజింగ్ నేచర్ ఆఫ్ వర్క్ అనేది మనము మిగతా బాడీ పార్ట్ లో ఆల్రెడీ అడ్రస్ చేస్తాం కాబట్టి. సో మనము వర్స్ట్ కేస్ సినారియోలో ది బెస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, సో దట్ మీరు ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ లో రాయడానికి ట్రై చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు లేబర్ లాస్ అనేవి సోషల్ వెల్ఫేర్ ని ఎలా అప్లిఫ్ట్ చేస్తుందో చూద్దాము. సో ఇండియన్ లేబర్ లాస్ అనేవి మనకి బేసిక్ గా సోషల్ జస్టిస్ ని, హ్యూమన్ డిగ్నిటీని, ఎకనామిక్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. పర్టికులర్లీ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లైక్ ఆర్టికల్ 38, ఆర్టికల్ 39, ఆర్టికల్ 41, ఆర్టికల్ 42 అండ్ 43 ఇవన్నీ కూడా దే గైడ్ ద స్టేట్ టు సెక్యూర్ ఎ జస్ట్ సోషల్ ఆర్డర్, దే ప్రమోట్ లైవ్లీహుడ్, they ensure human working conditions and provide a living wage అనమాట. సో అలానే మనము ఇలాంటి ఒక స్ట్రాంగ్ సబ్స్టాన్షియేటివ్ హెల్పింగ్ స్టేట్మెంట్ తోని ఇమాజిన్ మీరు
కీ లాస్ అండ్ వెల్ఫేర్ ఫంక్షన్స్ లాంటి ఫ్లో చార్ట్స్ యాడ్ చేస్తున్నారు. అది ఎంత కమ్మగా ఉంటుందంటే పప్పన్నంలోనే ఆవకాయ నంచుకున్నట్లుగా చాలా బాగుంటుంది కదా. జస్ట్ కిడ్డింగ్, జస్ట్ ట్రైంగ్ టు కీప్ ద అట్మాస్ఫియర్ లైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, కీ లాస్ అండ్ వెల్ఫేర్ ఫంక్షన్స్. మినిమం వేజెస్ యాక్ట్ 1948. సో ఒక వర్కర్ వేజ్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, over 30 crore workers have benefited from this notified minimum wage facility అనమాట. సో whenever possible ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామినర్ కి మీ సబ్జెక్ట్ గ్రిప్ ఏంటో తెలుస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. Over 27 crore workers are registered under this EPF scheme and 3.6 crore workers under ESI as of 2022, ensuring social security in retirement, health and emergency. So maternity leaves, which provides 26 weeks of paid leaves కావచ్చు, ఫ్యాక్టరీ యాక్ట్స్ వర్కింగ్ అవర్స్ ని అలాగే సేఫ్టీని రెగ్యులేషన్ చేయడంలో కావచ్చు. ఇవి మనకి ఏం ఎస్టాబ్లిష్ చేస్తాయంటే ఒక లేబర్ కి లేదా ఎంప్లాయీస్ కి డిగ్నిటీని అప్లిఫ్ట్ చేయడంలో, ఇన్కమ్ ఈక్విటీని పెంచడంలో, ఇండస్ట్రియల్ పీస్ ని అప్లిఫ్ట్ చేయడంలో ఫుల్ఫిల్ చేస్తాయి అని చెప్పి బోత్ ఎథికల్ గా అండ్ కాన్స్టిట్యూషన్ స్టాండర్డ్స్ అని మనకి అర్థమవుతుంది అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ ఎకోసిస్టమ్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ర్యాపిడ్లీ డ్యూ టు టెక్నాలజీ, గ్లోబలైజేషన్ అండ్ చేంజింగ్ వర్క్ ప్రిఫరెన్సెస్. సో మనకి ఇండియన్ ఎంప్లాయ్మెంట్ ఎకోసిస్టమ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. వై? బికాస్ టెక్నాలజికల్ చేంజెస్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతుంది. అలాగే గ్లోబలైజేషన్, మూవ్మెంట్ ఆఫ్ జాబ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనేది మనం చూస్తున్నాం. వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ అని మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ చేంజింగ్ వర్క్ కండిషన్స్ కావచ్చు, ప్రిఫరెన్సెస్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఎంప్లాయ్మెంట్ ఎకోసిస్టమ్ అనేది చాలా చేంజ్ అవుతుంది, విచ్ బ్రింగ్స్ అస్ టు ద ప్రెసెంట్ వర్కింగ్ ఎకోసిస్టమ్ అనమాట. సో ద ఫస్ట్ చేంజ్ వచ్చేసి మనకి ఇక్కడ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అనమాట. అకార్డింగ్ టు ద నీతి ఆయోగ్ రిపోర్ట్ 2022 లో రిలీజ్ చేసిన దాని ప్రకారం 7.7 మిలియన్ గిగ్ వర్కర్స్ ఉన్నారు ఇండియాలో. అలానే దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అప్ టు 23.5 మిలియన్ బై 2029 అండ్ 2030 ఇయర్స్. సో ఆఫెన్ ఇలాంటి వర్కర్స్ కి ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్స్ ఉండవు, హెల్త్ బెనిఫిట్స్ ఉండరు, ఆర్ ఇన్సూరెన్స్ కూడా ఉండరు, విచ్ విల్ ఇంక్రీజ్ ద రిస్క్ ఎట్ ద వర్క్ ప్లేస్ అనమాట. ఓకే, జాబ్ గ్యారంటీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి హై ఇన్ఫార్మాలిటీ. ఓవర్ 90% ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్స్. సో వాట్ ఆర్ దోస్ ఇన్ఫార్మల్ సెక్టర్స్ అని మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తారు. అకార్డింగ్ టు PLSF 2021 to 2022 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా దీస్ వర్కర్స్ టిపికల్లీ ఫాల్ అవుట్ సైడ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫార్మల్ లేబర్ లాస్. అలానే మనము పర్మనెంట్ జాబ్స్ నుంచి ఒక షార్ట్ టర్మ్ జాబ్స్ కి షిఫ్ట్ అవడం అనేది మనం చూస్తున్నాము, విచ్ ఈస్ షోయింగ్ ద లెస్ సెక్యూర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ గమనించవచ్చు, 18% to 35% అనేది ఇంక్రీజ్ అయింది అకార్డింగ్ టు 2022 రిపోర్ట్స్ అనమాట. అలానే రిమోట్ అండ్ హైబ్రిడ్ వర్క్ మోడల్స్. సో నాస్కోమ్ అనే రిపోర్ట్ ప్రకారంగా మనకి నియర్లీ 70% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేస్తున్నారు, స్పెషల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ పోస్ట్ కోవిడ్ అనమాట, విచ్ ఈస్ రైజింగ్ అబౌట్ ద క్వశ్చన్ దట్ ఈస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది అనేది మన క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ ఇన్విజిబుల్ బట్ రియల్. అండ్ ప్రొడక్టివిటీ మెట్రిక్స్ పైన కూడా క్వశ్చన్ రైజ్ అవడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, దట్ ఈస్ నీడ్ ఫర్ న్యూ అడాప్టేటివ్ లేబర్ లాస్. Basically, we are suggesting some new way forwards for the present labor laws anamata. To remain effective, equitable, India's labor laws must respond to these shifting dynamics. So, ilanti laws anni meer consider cheyali. Manam pette way forwards anni meer consider cheyali ani manam examiner ki oka strong stance istunnam anamata. So, indulo manaki first vachesi recognizing gig workers legally. అకార్డింగ్ టు ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 లో మనకి ఫస్ట్ టైం హూ ఆర్ గిగ్ వర్కర్స్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. సో దట్ వాళ్ళకు కూడా కొన్ని లీగల్ ఫ్రేమ్వర్క్స్ లైక్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు అని అప్లై అవుతాయని చెప్పి, సో వాళ్ళకు కూడా నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ అనేది ఒకటి ఉండాలి ఫర్ దేర్ వెల్ఫేర్ అని చెప్పి ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. సో రాజస్థాన్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ సచ్ లీగాలిటీ అనమాట. సో లీగల్ గా గిగ్ వర్కర్స్ ని గుర్తించడం అనేది జరిగింది, వేర్
యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్ త్రూ లేబర్ కోడ్స్. బేసిక్ గా మనకి 4 కొత్త లేబర్ కోడ్స్ ఉన్నాయి. కోడ్ ఆన్ వేజెస్, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, అలానే మనకి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. వేర్ ఇవి యూనిఫార్మిటీకి అండ్ ఈజ్ ఆఫ్ కంపైలేషన్ కి ప్రామిస్ చేసినప్పటికీ కూడా క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ they favor employees in areas like higher and fire norms, dilute collective bargaining rights. As of early 2024 law, only a few states have finalized the rules required for this implementation అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము డిజిటల్ అండ్ పోర్టల్ బెనిఫిట్స్ కూడా మనము ఎస్టాబ్లిష్ చేయొచ్చు, సజెస్ట్ చేయొచ్చు. లైక్ ఈ శ్రమ్ పోర్టల్స్ వేర్ ఓవర్ 29 crore రిజిస్ట్రేషన్స్ అయినా ఇప్పటి వరకు కూడా, విచ్ ప్రొవైడ్స్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కి వాళ్ళకి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి జెండర్ రెస్పాన్సివ్ అండ్ ఇంక్లూజివ్ లాస్. ఫీమేల్ లేబర్ లాస్ పార్టిసిపేషన్ రిమైన్స్ ఇప్పటికి చాలా లోగా ఉంది కంపేర్ టు ద మెన్ లేబర్ పార్టిసిపేషన్ అన్నమాట. అలానే మనము మిగతా LGBTQ కమ్యూనిటీస్ కి కూడా మనం లేబర్ లాస్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అని కూడా మనము రాయొచ్చు కొత్తగా. సో మ్యాటర్నిటీ లీవ్స్ మనకి ప్రమోట్ చేయాలి, అప్రూవ్ చేయాలి. అలానే ఈక్వల్ పే ప్రావిజన్స్ లైక్ గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్స్ కావచ్చు, జెండర్ పే గ్యాప్స్ కావచ్చు, అవి ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం అడ్రస్ చేయొచ్చు అని మనం ఒక వే ఫార్వర్డ్ ఇవ్వచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అంటే పాస్కో యాక్ట్ గురించి కూడా మనం రాయొచ్చు సెక్షన్ లో. కమింగ్ టు ద కన్క్లూజన్, India stands at a crossroad where its traditional labor framework must catch up with the realities of the fast changing workforce. So, present trends ki accordingly మనకి లేబర్ ఫోర్స్ లాస్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి అని మనము స్ట్రాంగ్ గా కన్క్లూజన్ లోని స్ట్రెస్ చేయడం జరుగుతుంది. టు ఎన్షూర్ సోషల్ జస్టిస్, ఇంక్లూజివ్ గ్రోత్, లేబర్ లాస్ మస్ట్ బికమ్ అడాప్టివ్, ఇంక్లూజివ్ అండ్ టెక్ రెడీ. సో అకార్డింగ్ టు టెక్నాలజీ కూడా వర్సటైల్ గా మనకి లేబర్ లాస్ ఉండాలి అనేది మనము స్ట్రెస్ చేయడం జరుగుతుంది. ఎంపవరింగ్ ఎవ్రీ వర్కర్ విత్ డిగ్నిటీ, ప్రొటెక్షన్ అండ్ ఆపర్చునిటీ అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇన్ ద ఇవాల్వింగ్ ఆఫ్ ద ప్రెసెంట్ డే వర్క్ అనమాట. నాట్ ఓన్లీ కంట్రీ వైడ్, వరల్డ్ వైడ్ గా కూడా మనము ఇవాల్వింగ్ వర్క్స్ తోటి మన లేబర్ లాస్ అనేవి చేంజ్ చేసుకుంటే మన సిటిజన్స్ కి బెనిఫిట్, మన సోషల్ వెల్ఫేర్ కి బెనిఫిట్ అని మనము కన్క్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఈ ఆన్సర్ బాగా అర్థమైంది అని. ఆల్సో ట్రై టు రైట్ దిస్ ఆన్సర్ ఆన్ యువర్ ఓన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్.